మండే ఎండల నుంచి ఉపశమనం కావాలంటే పరిసరాలు కాంక్రీట్ జంగిల్లా కాకుండా పచ్చదనంతో ఉండాలి. అందుకోసమే హిల్ స్టేషన్స్ను వెతుక్కుంటూ వెడతాం. నివాసం ఉండే చోటే పచ్చదనం, ప్రశాంతత ఉంటే అంతకు మించి ఆనందం ఉండదు. సిటీకి అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైస్లో రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది ప్రముఖ రియల్టీ సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్టులన్నీ రేపటి అదృష్టానికి స్వాగతం పలికేలా ఉంటాయి. ప్రతి ప్రాజెక్టులో ఎర్రచందనం వంటి విలువైన కలప మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ వస్తున్నారు. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్టులన్నిటిలో కలిపి దాదాపు 3 కోట్ల వరకు మొక్కలు పెంచుతున్నారంటే పచ్చదనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హలో సార్, హాయ్. నమస్కారం సార్. పర్యావరణ హితంగా ఉండాలంటే కన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉండాలి, వచ్చే తరాలకి కూడా మనం హెల్త్ ఇవ్వాలి. దానికోసం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ యూ సే అబౌట్ దట్? డెఫినెట్గా అమ్మా, ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏ పనైనా చేయాలి. నేను ఎక్కువ ఏం చెప్తుంటే, వెంచర్ అంటేనే మెయిన్గా చూడాల్సింది ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, దీనికి ఎయిర్వేజ్, రోడ్వేజ్, రైల్వేజ్ కనెక్టివిటీ ఉందా లేదా, విద్యా వైద్యం దగ్గరలో ఉందా లేదా, అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు ఏ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసి